చెప్పాలి పబ్బులు అన్నాడు. ప్రెస్ క్లబ్కు పబ్బుకు ఎంత తేడా ఉన్నదో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ 4 కోట్ల మంది జీవితాలకు సంబంధించిన తలరాతను మార్చే విధంగా, అదేవిధంగా పూర్తి స్థాయిలో వాళ్ళ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సమస్యల మీద ప్రభుత్వం తీసుకునే తప్పుడు నిర్ణయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం చేసి ఆ సమస్యలను బయటికి తీసేది ప్రెస్ క్లబ్. దాంతోపాటు పబ్బు దేనికి పనిచేస్తుంది? తాగి ఊగడానికి పబ్బు పనిచేస్తుంది. మరి దాంతో ఎందుకు పోల్చాల్సి వచ్చింది, దాన్ని ఎందుకు పోల్చిండు అనేది ఇది ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్తే బాగుంటుంది. రైట్, ఇంకొక వీడియో కూడా చూడండి. చర్చించుకుందాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వారిని ఏ తారీఖు వారు వస్తారో, ఏ సంబంధించిన వాస్తవాలను చర్చించుకుందాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వారిని ఏ తారీఖు వారు వస్తారో, ఏ తారీఖు వారు చర్చిస్తారో ఒక లేఖ రాయమని స్పీకర్ గారికి. తక్షణమే ప్రభుత్వం స్పందించి శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకుందామని నేను వారికి సూచన చేయడం జరిగింది. సవాల్ విసిరలే. రైట్, అంటే ముఖ్యమంత్రి గారు గతంలో సవాల్ విసిరిన విషయం వాస్తవం. మళ్ళీ రైతు సంక్షేమం మీద మనం ఎక్కడైనా చర్చిద్దామని చెప్పిండు. వెంటనే నేను సవాల్ విసిరలేదు, కేవలం సూచన మాత్రమే చేశానని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇగో ఇంకొక వీడియో చూడు. ఎప్పుడు ఎక్కడికైనా వస్తా, ఎక్కడికైనా రామా, ఎక్కడికొద్దు స్వామి, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తాను. ఏం ప్రాబ్లం లేదు. తారీఖు చెప్పు, మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము. చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు, రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ వేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి. చంద్రశేఖరరావు గారు మొత్తం మాక్ అసెంబ్లీ అని తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు నిర్వహించేవాళ్ళు. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అప్పుడు అందులో ప్రశ్నలు అడిగి మమ్మల్ని అందరినీ మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే, మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా, అన్ని వివరాలు చర్చించుకుందాం. కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా. నాకేం బేసిజాలు లేవు. నాకంటే సీనియర్ ఆయన పబ్లిక్ లైఫ్ లో, ప్రజా జీవితంలో అనుభవంలో చంద్రశేఖరరావు గారు. వారి ఆరోగ్యం సహకరిస్తలేదు, లేదు ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే. చర్చలు ముఖ్యమంత్రి లేకపోతే సమర్థవంతమైన అర్థవంతమైన చర్చలు జరగవు. ముఖ్యమంత్రి కూడా చర్చలో పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను. తారీఖు నిర్ణయించండి. క్లబ్బులు పప్పులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది. అంటే ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలారా. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి తెలంగాణలో శాసన మండలి ఉంది, తెలంగాణలో అసెంబ్లీ ఉన్నది, దాంతోపాటు తెలంగాణ సెక్రటరియట్ ఉంది, దాంతోపాటు ఇంకా చర్చించదలుచుకుంటే తెలంగాణ మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన ప్రజాభవన్ ఉంది, 4 భవన్లు ఉన్నాయి. ఇంకా మనం చర్చించాల్సి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్యాలెస్ కూడా ఉంది జూబ్లీ హిల్స్ లా, అక్కడికి కూడా వెళ్ళి చర్చించవచ్చు. కానీ వీళ్ళందరి ఉబలాటం ఏంది, వీళ్ళందరి ఆరాటం ఏంది, వీళ్ళందరి పోరాటం ఏంటంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ చూడాలి, ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర పోవాలి, ఎర్రవల్లి ఫామ్ హౌస్ చూడాలి, ఎర్రవల్లి ఫామ్ హౌస్ చూడాలనే ఆరాటం, వీళ్ళ పోరాటం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏది ఈ మాక్ అసెంబ్లీకి సంబంధించిన సెటప్ అంతా ఎర్రబెల్లికి తీసుకొస్తున్నాం అంటున్నారు. ఎర్రబెల్లికి తీసుకొచ్చుడేంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ప్రెస్ క్లబ్ ఉంది కదా, ఆ ప్రెస్ క్లబ్ను పబ్బులతో పోల్చడం ఏంటి? అంటే ఎవరి మనోభావాలను దెబ్బతీస్తున్నారు? మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న జర్నలిస్టులకు సంబంధించి కూడా మరి వాళ్ళు గట్లనే దాన్ని సమర్థిస్తారా? లేదు ఏది క్లబ్బు పబ్బు అని వేరు చెప్పిండు అని దీన్ని విడదీసే ప్రయత్నం చేస్తారా? లేదు మా మనోభావాలు ఏమీ దెబ్బతినలే, మేము జర్నలిస్టులం కాదు కాబట్టి ఇప్పుడు రాజకీయ నాయకులుగా మారిపోయినాం, లేకపోతే రాజకీయ నాయకులకు డబ్బాలు కొడుతున్నాం, భజన చేస్తున్నాం అనే కోణంలో పోతే మీ విఘ్నతకే వదిలేద్దాం. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ అసెంబ్లీ ఉంది, శాసన మండలి ఉంది, దాంతోపాటు తెలంగాణ సెక్రటరియట్ ఉంది, దాంతోపాటు మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ ఉంది, అదే ప్రజాభవన్ ఉంది, అక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది. ఇన్ని ఉన్నాయి కదా చర్చించడానికి. నువ్వు సవాలు విసిరేసి నేను పూర్తి స్థాయిలో కూడా రైతు సంక్షేమం మీద పూర్తి స్థాయిలో చర్చిద్దాం రా అని చెప్పింది నువ్వు కదా. ఒకసారి మీకు ఆ వీడియో కూడా వినబెడతా, ఒకసారి గిదేను. అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, కల్లీలో ఎవరైనా సరే, నేను సవాలు విసురుతున్నా. అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, కల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం పార్లమెంటులోనా అసెంబ్లీలోనా. రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరో తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా.
ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వారిని ఏ తారీఖు వారు వస్తారో, ఏ తారీఖు వారు చర్చిస్తారో ఒక లేఖ రాయమని స్పీకర్ గారికి. తక్షణమే ప్రభుత్వం స్పందించి, మీరు ఒకసారి ఇదంతా ఎందుకు నేను పెడుతున్నా అంటే, సవాలు విసరలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఏమని మొదటి వీడియోలోనే చాలా స్పష్టంగా చెప్పిండు. కాకుండా ఒక్క నిమిషం చూడుర్రి, సంబంధించిన వాస్తవాలను చర్చించుకుందాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వారిని ఏ తారీఖు వారు వస్తారో, ఏ తారీఖు వారు చర్చిస్తారో ఒక లేఖ రాయమని స్పీకర్ గారికి. తక్షణమే ప్రభుత్వం స్పందించి శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకుందామని నేను వారికి సూచన చేయడం జరిగింది. సవాల్ విసరలే. రైట్, సవాల్ విసరలే. మరి ఇక్కడ ఏం చెప్పిండు? ఎవరైనా సరే నేను సవాల్ విసురుతున్నా. అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా? రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు? రైతులకు అండగా నిలబడ్డది ఎవరో తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తానని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. ప్రధాన ప్రతిపక్ష రైట్, ఏమన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి? మోడీ వస్తాడో, కేడీ వస్తాడో, బీఆర్ఎస్ కు సంబంధించిన కేటీఆర్ వస్తాడో, కిషన్ రెడ్డి వస్తాడో, మేమందరం కార్యకర్తలతో వస్తాం. నేను సవాల్ విసురుతున్నా, రైతు సంక్షేమ రాజ్యం తెచ్చింది ఎవరు అంటూ ముఖ్యమంత్రి మాట్లాడాను. ఇక్కడేమన్నాడు? లేదు లేదు, నేను అలాంటి ప్రకటన చేయలేదు అంటూ మన ముఖ్యమంత్రి చెప్పిండు. ఇంకొక విషయాన్ని చూడండి, ఇక కృష్ణానదులకు సంబంధం ముఖ్యమంత్రి ఒక్కొక్క స్టేట్మెంట్ చూడు. అంటే మీకైతే అక్కడ చాలా స్పష్టంగా కూడా ముఖ్యమంత్రి మాటలలో వ్యత్యాసం, ముఖ్యమంత్రి మాట మార్చిన తీరు, ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా అది తాను మాట్లాడిన వీడియోలో. ఇక్కడ ఎవరు కూడా దాన్ని ఏంది వీడియోను వక్రీకరించడం లేదా దాన్ని ఇంకో రకంగా ఎవరూ చేయలేదు. ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలో మొదటిసారి రైతు సంక్షేమ రాజ్యంగాని రైతు సంక్షేమం తెచ్చింది ఎవరు అనే దాని మీద సవాలు విసురుతున్నా అంటూ ప్రధాని నరేంద్ర మోడీ వస్తాడో, కిషన్ రెడ్డి వస్తాడో, కేటీఆర్ వస్తాడో, రండి చర్చిద్దాం, నేను మా పార్టీ కార్యకర్తలతో వస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి. లేదు లేదు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వారి యొక్క అనుభవం కోసం వారికి సూచన చేశానంటూ మాట మార్చిండు ముఖ్యమంత్రి. దొరికిపోయిండు వాస్తవం. ఇక దాని తర్వాత ఇంకొక ఎపిసోడ్ చూడు. వాళ్ళని ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే చంద్రశేఖరరావు గారిని 100 కొరడా దెబ్బలు కొట్టాల్సింది కృష్ణా నదిలో మనకు చేసిన ద్రోహానికి. ఒకసారి వినండి. ఒకవేళ ఇట్లాంటి తప్పులు చేసినందుకు వాళ్ళని ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే చంద్రశేఖరరావు గారిని 100 కొరడా దెబ్బలు కొట్టాల్సింది కృష్ణా నదిలో మనకు చేసిన ద్రోహానికి. ఎవరి కొరడా దెబ్బలు కొడతారండి? తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలందరూ కలిసి ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని 2001 నుండి 2014 వరకు విపక్ష పార్టీలో ఉండి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థతో పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది కల్వకుంట్ల చంద్రశేఖరుడు. 2014 నుంచి 2022 వరకు పూర్తి స్థాయిలో అధికారంలో ఉంది కల్వకుంట్ల చంద్రశేఖరుడు. ఈరోజు 2023 నుండి కేవలం 18 నెలల కాలంలో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపుగా 20 సంవత్సరాల వెనక్కి నెట్టేసింది ఎవరు? ఈ తెలంగాణలో జరుగుతున్న ఆకృత్యాలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవ్వరికీ కనబడతలేవు. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం విషయంలో కానీ ఇతరత్ర ఏది కనబడతలేదు. లా అండ్ ఆర్డర్ విషయంలో కనబడతలేదు, విద్యా విషయంలో కనబడతలేదు, జర్నలిస్టుల విషయంలో కనబడతలేదు, పేదల విషయంలో కనబడతలేదు, నిరుద్యోగుల విషయంలో కనబడతలేదు. మాకు పదవులు వచ్చినాయి. మార్పు అంటే మా జీవితాలలో మార్పు రావడం. మీరు పిచ్చోళ్ళు రా బాబు, మీరు గొర్రెలు రా బాబు, మీ జీవితాలలో మీరు మార్పు వస్తుందని ఓట్లు వేయించుకున్నారు. అందుకోసమే. ఎందుకు అంటే 100 కొరడా దెబ్బలను కూడా కేసీఆర్ను కొట్టాలట. ఎంత దారుణం అండి! ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఆయనను పట్టుకొని 100 కొరడా దెబ్బలు కొట్టాలన్నట్టు. ఎట్లా కొడతారు? ఏం తప్పు చేసిండని? అంటే ముఖ్యమంత్రి గారినే టార్గెట్ చేస్తూ, మాజీ ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తూ, కేసీఆర్నే టార్గెట్ చేస్తూ వీళ్ళ యొక్క పరిపాలన, వీళ్ళ యొక్క ప్రెస్ మీట్లు కొనసాగుతున్నాయి తప్ప ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇక్కడి ప్రయోజనాలకు ఏదైనా ఉపయోగపడే విధంగా ఉందా అండి? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. 100 కొరడా దెబ్బలు కొట్టాలంటున్నాడు కదా. మనం ఏదైనా మాట్లాడితే దాని మీద సిసిఎస్లో కేసు అవుతుంది, సైబర్ క్రైమ్లో అవుతుంది, ఎస్ఓటీఓలు తిరుగుతారు, ఎస్బీఓలు తిరుగుతారు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు తిరుగుతారు, ఇంకా చాలా మంది తిరుక్కుంటే మన ఇంటి చుట్టే ప్రదక్షిణలు చేస్తారు. మరి ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి, దాంతోపాటు విపక్ష పార్టీకి సంబంధించిన నాయకుని మీద 100 కొరడా దెబ్బలు కొట్టాలని ఎట్లా మాట్లాడతాడు? ఇదే మాట మాకు 18 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులలో 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు నెరవేరుస్తా అని చెప్పారు కదా. మరి 420 కొరడా దెబ్బలు మిమ్మల్ని కొట్టాలని మేము అంటే ఏం చేస్తారు? మీరేం చేస్తారు అంటున్నా. అంటే మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇట్లా మాట్లాడవచ్చట. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఎంత వ్యత్యాసం అంటే మీరే ఆలోచించండి, తెలంగాణ ప్రాంత ప్రజలే ఆలోచించండి. చంద్రశేఖరుణ్ణి పట్టుకొని ఇష్టానుసారంగా వాళ్ళ నోటికి వస్తే ఇది మాట్లాడుతున్నారు.
కేసీఆర్ జోలికి వస్తే, మళ్ళా చెప్తున్నా, కేసీఆర్ జోలికి వస్తే తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలందరూ కూడా బద్దలు భాషంగాలు చేస్తారు. అది ఎవరు అని చూడరు. ఎందుకంటే ఇది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ అనే వ్యక్తికి పేగుబంధం ఉన్నది. నీళ్ల విషయం అని ఊకే పదే పదే పిచ్చికుక్కల లెక్క, బొచ్చుకుక్కల లెక్క చాలా మంది మాట్లాడుతున్నారు. ఈ తెలంగాణలో మేధావులని, ఆ వర్గం అని, ఈ వర్గం అని ఎవరెవరో మాట్లాడుతున్నారు. ఫస్ట్ నీళ్ల గురించి తెలుసుకోరు. అక్కడ రిజర్వాయర్లు అంటే ఏంది, టీఎంసీలు అంటే ఏంది, తెలంగాణలో ఎన్ని నదులు వాడుతున్నాయి, ఇక్కడ ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, వాటి సంగతి ఏందో తెలుసుకోరు. అంతేగాని తెలంగాణ ప్రాంతంలో ఏదైనా తప్పు జరిగితే గత ప్రభుత్వంలో ఈ పలానా తప్పు జరిగింది, దాన్ని మనం సరిదిద్దినం అని నిరూపించురు. లేదా పలానా ప్రాజెక్టు కట్టిల్లు, దాంట్లో ఇగో ఇది ఇట్లా మొత్తం ఏంది మేడిగడ్డ ఉన్నది, ఆ పిల్లర్ కుంగిపోయింది, ఇగో కుంగిపోయింది, దీన్ని మేము సరి చేసినామని చెప్పుర్రి. మంచి చేయాల్సింది పోయి ఇంకా దాన్ని నీచంగా దిగజారే విధంగా మాటలు మాట్లాడితే అది తెలంగాణ ప్రాంత బిడ్డలు ఊకోరు. అది వాస్తవమైన విషయం. ఎందుకంటే నేను ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి చాలా సందర్భాలలో విజ్ఞాపన చేసిన ఏమని చెప్పినా అంటే, ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రానికి సంబంధించిన ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడండి. ప్రతిసారి కూడా ఏది అరిగిపోయిన టేక్ రాట్నే ఊకే దాన్ని తిప్పి ఆ టేప్ రికార్డ్నే కథం చేయాల్సి. టార్గెట్ కేసీఆర్ కాదు, టార్గెట్ ప్రధాని నరేంద్ర మోడీ. టార్గెట్ ఏంది? ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థ. టార్గెట్ ఆంధ్ర మీడియా. ఇవన్నీ పెట్టుకొని పనిచేయాల్సింది పోయి ఊకే కేసీఆర్. పెరిగిన నేపథ్యం వాళ్ళని అట్లా మాట్లాడిస్తుంటే నేను అది కూడా కాదన్నాను. నేను ఊర్లో వ్యవసాయ కుటుంబంలో ఎవరు పెరిగిన నేపథ్యం వాళ్ళని అట్లా మాట్లాడిస్తుంటే నేను అది కూడా కాదన్నాను. నేను ఊర్లో వ్యవసాయ కుటుంబంలో పెరిగి పొద్దున్నే అన్నం తిని బయలుదేరే అలవాటు. ఈ రోజు కూడా పొద్దుగాల 8కి బయలుదేరిన అన్నం తిని బయలుదేరుతున్నాను. మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చే వరకు ఇక చూడుర్రి, నేను పెరిగిన నేపథ్యంలో కాబట్టి నన్ను అట్లా మాట్లాడిచ్చింది అంటే కొరడా దెబ్బలు కొట్టమని చెప్పింది. ఇంకోటి ముచ్చట తలాతో కలిగి మాట్లాడి